కొండాపూర్లో భిక్షపతి నగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాము ఏర్పాటు చేసుకున్న ఆవాసాల అధికారులు కూల్చేస్తారని బాధితులు అంటున్నారు. తరతరాలుగా ఆ భూమి తమదేని, తరతరాలుగా పంటలు పండించామంటున్నారు. హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూమిని లాక్కోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని వాపోతున్నారు. ఎంత ఉందంటే 32 ఎకరాలు ఉందని అంటారు, వాళ్ళేమో 36 ఎకరాలు అని అంటారు. ఇప్పుడు ఉన్నదైతే రోడ్డుకు పోయినాక ఇప్పుడు ఎంత ఉందో అక్కడ మధ్యలో రోడ్డుకు పోయింది, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. కానీ ఇది గుంజుకోవడం అయితే ఇప్పుడు మా తాతల నాడు భూమి ఇట్లా తీసుకోవడం కరెక్టేనా చెప్పు. మా కడుపుల మీద కొట్టి మేము దానిల మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మొన్న దాకా పంటలు పండించుకున్నాం. ఆ రోడ్డు పడ్డప్పటి నుంచే పంటలు లేవు. అందరికీ తెలుసు ఇక్కడ పంటలు పండినాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ రోడ్డు పడ్డప్పటి నుంచి నీళ్ళు బంద్ అయ్యి అవి బంద్ అయ్యి లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి కొంచెం మొన్న నుంచి పంటలు బంద్ చేసినాం. ఇప్పుడు ఇట్లా గుంజుకుంటారు. ఎంతవరకు న్యాయం చెప్పండి. మా ఇట్లా తీసుకుంటే ఎస్సీల భూములు తీసుకుంటే న్యాయమా? తీసుకోవద్దు కదా. ఇప్పుడు ఏమైనా మేము కొత్తగా సంపాదించుకున్నాం మా భూములు చెప్పేమైనా గుంజుకున్నామా? మా భూములు తీసుకొని వాళ్ళు గుంజుకోవడం ఎంతవరకు న్యాయము? గవర్నమెంట్కి న్యాయమేనా ఇది? ఇది ఎప్పటిదో పిల్ల తరాల తాతల భూములు ఇవి. అన్ని చేస్తుడు మహిళల అంతా మహారాణిలం అయినాం చూడు. అయ్యేందో గుంజుకొని చేస్తుండు కదా. పొద్దున్న నుంచి ఎట్లా పిల్లలం తల్లము గోస అవుతున్నాం. చేసిండు, అన్ని చేస్తున్నాడు మాకు. రెస్టారెంట్ అండి అది టిఫిన్ సెక్షను, మొత్తం జ్యూసులు మొత్తం అన్నీ, ఏది మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నీ ఉన్నాయి దాంట్లో. తీసుకుని 20 days అయింది మేము తీసుకుని. బాగా నడుస్తుంది. అయితే మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకోకుండా మార్నింగ్ వచ్చి పోలీసు వాళ్ళు మా లోన్ స్టాఫ్ ఉన్నారు. ఆ స్టాఫ్ లాక్ తీస్తుంటే లాక్ తీయొద్దు, నువ్వు దీన్ని పరగొట్టేస్తున్నావు అని చెప్పి అన్నారంట వాళ్ళు. అదేంటండి మా వాటర్ బిల్తో ఉండండి అంటే అసలు కుదరదు, మొత్తం పగలగొట్టేయాలి మొత్తం అంతాను, మీరు వెళ్ళిపోండి అన్నారంట. వాళ్ళు ఫోన్ చేస్తే మేము అప్పుడు గబగబా ఇక్కడికి వచ్చామండి. మేము వచ్చేపాటికి మొత్తం కోలగొట్టేశారు, మొత్తం మొక్కలు కోలగొట్టేశారు. బెటాలియన్ దిగేసి కొట్టేసి వెళ్ళిపోయారండి అందరూ. అసలు వాండర్ ఫోన్ ఎత్తట్లేదండి. మేము ఫోన్ చేస్తే ఈ ల్యాండ్ వాండర్ వేరే ఆయన ఉన్నాడంట. ఆయన వచ్చి ఇప్పుడు నాకేం తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆయన అంటున్నాడు. ల్యాండ్ గవర్నమెంట్ కాదు, దీని మీద నడుస్తుంది, కేసు నడుస్తుంది, దానికి బోర్డు కూడా ఉంది. యాక్చువల్ అయితే టచ్ చేయకూడదని అంటున్నాడు ఆయన. మరి ఎలా టచ్ చేశారో అడుగుతాను నేనని ఆయన అంటున్నాడు ఇంటి ఓనరు. మరి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకోవాలండి మేము ఇప్పుడు. ఎందుకంటే మా కైకలూరు అండి, అది విజయవాడ దగ్గర కైకలూరు. బతకడానికి వచ్చాం. ఇది పార్ట్నర్, మా 4 పార్ట్నర్స్ మీద తీసుకున్నారండి ఇది హోటల్. మేము తీసుకుని రన్ చేస్తున్నాం. 20 days అయింది తీసుకుని చేస్తున్నాం. బాగానే ఉందనుకున్న లోపు వీళ్ళు వచ్చి మొత్తం కోలగొట్టేశారండి. ఇప్పుడు ఇది దగ్గర 50 లక్షలు పెట్టారండి మొత్తం 4 కలిసి దీనికి. ఏం చెప్పలేదు, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి రాలేవు మాకు, మాకు అసలు. ఆయన పింఛన్ ఈ అమ్మాయికి పింఛన్ రావాలి, పింఛన్ ఇప్పియలేడు. ఒకటి బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, మాకు ఏమి రాలేవు. మాకు ఏమి రాలేదు, బస్సు ఒక్కటే ఫ్రీ పెట్టిండు. మా ల్యాండ్ మాకు కావాలి, అంతకంటే ఇంకా మాకు ఏమొద్దు. ఆ ల్యాండ్ కూడా మేము ఏం కోరుకోము, మా ల్యాండ్ మాకు ఇస్తే చాలు, మా జాగా మాకు ఇవ్వండి చాలు, అంతే. అంతకంటే ఇంకా మాకు ఏమొద్దు. పొద్దు నుంచి 4 గంటల నుంచి నోట్ల మంచినీళ్ళు పోయాక పిచ్చోళ్ళక ఆడికిడికి తిరుగుతున్నాము. మాకు ఏం చేస్తాం? పోలీసు వాళ్ళు పక్క జరుగురి ఏం చేస్తాం? వాళ్ళు కూడా ఏం చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంతకంటే ఇంకా ఏం చేయలేరు కదా వాళ్ళు కూడా. మా ల్యాండ్ మాకు ఇస్తే చాలు, అంతకంటే ఇంకా మాకు ఏమొద్దు. ఆయన మాకు ఏమి ఇచ్చే అవసరం కూడా లేదు. మాకు మా జాగా మాకు ఇచ్చేస్తే చాలు. ఏ కుల నాన్న చేసుకొని మేము బతుకుతాం. మేము రోజు మేము హౌస్ కీపింగ్ పని చేసేటోళ్ళం. మేము ఇండ్లలో కూర్చొని తినేటోళ్ళం కాదు, 3 పూట ఇండ్లలో కూర్చొని తినేటోళ్ళం కాదు. మేము కష్టం చేసాక మా ఇండ్లలో వెళ్ళదు. అది ఒక ఆధారం ఉండే, మాకు ఆధారం కూడా లాక్కుంటుండు. అది మాకు ఇస్తే చాలు, అంతకంటే ఇంకా మాకు ఏమొద్దమ్మా. పింఛన్ చేయలే, అన్ని చేసిండు, అన్ని అర్జెంట్లకు అన్ని చేసిండు. కానీ మేమే తప్పుల చిక్కుతున్నాము. అయితే మా భూమి మాకు ఇస్తానికి కష్టమా మీకు? మా తాతలు సంపాదించిన భూమి మళ్ళీ మేము కూడా చేసినాం, కంప కొట్టినాం. అట్లా కట్టి పింఛన్ లేదేం లేదు. పోయి ఆఫీసులో కూడా పోతే రాసియలే. ఏం చేసిండమ్మా మాకు ఆయన ఉండి కొనసాల కోసం మా భూమి గుంజుకుంటాడు. ఆయన రాలే అసలే రాలేదు. ఆయన వచ్చి ఆయన గెలిచిన సంది రానేలేదు. ఓట్లు అయితే వేయించుకున్నాడు ఆయన ఓట్లు అయితే వేయించుకున్నా కానీ ఇంతవరకు రాలేదు ఆయన. ఇట్లా చేస్తున్నాడు చూడు మా బాని. మా భూమి మాకు ఇచ్చేయమని అంతే.
మా పిల్లలు ఏడ బతుకుతారు, మా తల్లులు ఏడ బతుకుతారు. మేము ఆ భూమి మీద ఆధారపడ్డాం. ఈ రోడ్ వచ్చిన సందే మేము భూమి చేస్తలేము. మళ్ళీ కొనదాలకు వస్తే ఇట్లా చేస్తున్నాడు ఆయన. పెట్టుకున్నామా మీకు కొత్తగా అక్కడ కూల్ చేస్తున్నారంట, కొంచెం వెళ్తానమ్మంటే పర్మిషన్ లేదన్నాడు ఆయన ఎస్ఐ గారు. అక్కడే నుంచున్నాను 2 గంటలు సేపు రూమ్ దగ్గర నుంచి. ఏం చేయాలమ్మా, ప్రభుత్వం ఏముంది, ఏం చేస్తున్నాడు, ఏం న్యాయం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అమ్మ? ఇదా మంచిగా జరిగేది? కడుపులు కొడతాడా? 10 మంది వర్కర్స్ ఉన్నారు, ఎవరిస్తారు వాళ్ళకి? వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, మేము రూములు రెంట్లు కట్టాలి కదా. వాళ్ళకి 2 రూములు తీసుకున్నాం, 20,000 రెంట్. మరి ఏం చేయాలమ్మా, ఏం పెడతామమ్మా, ఏం చేయాలి? ఏం అర్థం కాకుండా ఉంది. ఏం చేయం? నాకు షుగర్ బీపీ ఉంది, ఏమీ లేదు ఇప్పుడు వరకు. కళ్ళు తిరిగి పడిపోతే ఎవరి బాధ్యత? కనీసం 2-3 కిలోమీటర్ల వరకు ఏం దొరకలేదు, టీ కూడా దొరకదు. ఇక్కడ పెట్టుకున్నామమ్మా, అదే మాకు అసలు తెలవదు. ఇది గవర్నమెంట్ది అంటున్నారు వాళ్ళు. వాళ్ళేమో ఇది కేసులో నడుస్తుందంటాం, ఇది కేసు నడుస్తుంది, ఇది అసలు ముట్టుకోకూడదు అని ఓనర్ గారు చెప్తున్నాడు. మరి ఏం చేయాలి? ఈ పరిస్థితి ఏంటి మాకేం అర్థం, దాంట్లో మెటీరియల్ దాంట్లోనే ఉన్నాయి, ఏం చేయాలి ఏం అర్థం కాదు.